ఈ పూరీలు పిల్లల లంచ్ బాక్స్‌కు చాలా బాగుంటుందండి. దీంట్లో కూర గూడా అవసరం లేదు. ఒట్టివే పీక్క తినొచ్చనమాట. ఎందుకంటే అన్నీ దీంట్లోకే ఏసాం గదా! ఉప్పు, కారము ఏమేం గావాలో అన్నీ. ఇంక పక్కన కూరలు అలాంటివి ఏమి అవసరం ఉండదు. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను పూరీలు చేస్తున్నానండి శనగబాయలతో. అంటే మామూలుగా మా అత్త శనగపిండేసి చేసేవాళ్ళు అప్పట్లో. ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నామంటే గిన బావుంటుందనేసి జర్నీలోకి నేను ఈరోజు శనగబాయలు నానబెట్టి చేస్తున్నాను మిక్సీకేసి. ఇక్కడొచ్చేసి మెంతాకు తీసుకున్నాననమాట. ఒక పిడికెడంతా. బాగా కడిగేసుకొని సాల్ట్ ఏసుకొని నీళ్ళల్లోకి, ఎందుకంటే మన మట్టి గిట్టి పురుగు ఏమన్నా ఉంటుందనేసి. బాగా ఒక 5 నిమిషాలు పెట్టేసి ఇట్లా వడేసుకున్నాక చిన్నగా కట్ చేసుకుంటున్నాను. పిల్లలకు లంచ్ బాక్స్‌కైతే గిన కొంచెం తక్కువే వేసుకోండి మెంతాకు. అదే పెద్దవాళ్ళు తినేలాగుంటే గిన కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదనమాట. ఎందుకంటే పిల్లలు చేదనేసరికి మరి అస్సలు తినుకోకుండా అయిపోతారు. కొంచెం ఏసుకొని ఇలా చేస్తే గిన మసాలా పూరి మాదిరి బావుంటుంది మసాలా ఫ్లేవర్స్‌తో. అలాగే డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుందండి. ఎందుకంటే గోధుమ పిండి, మెంతాకు ఇవన్నీ వేస్తున్నాం గదా! చానా బావుంటుంది. వాళ్ళు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. తినేయొచ్చు. ఇక్కడొచ్చేసి శనగబాళ్ళండి. ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఒక అర్ధ కప్పు తీసుకున్నాననమాట. ఇవి బాగా కడిగేసుకున్నాక నీళ్ళన్నీ వంచేసుకొని, కొంచెం అల్లం ముక్కేసుకొని, ఒక పచ్చిమిరపకాయ ఏసుకొని మెత్తగా పేస్ట్‌లాగా ఆడించుకోవాలి. కొంచెం నీళ్ళేసుకోవాలి. మళ్ళీ నీళ్ళు ఎక్కువ ఏసుకున్నారనుకోండి, గోధుమ పిండి కలిపేటప్పుడు కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాల్సొస్తుంది. అందుకోసం చూసుకుంటూ లైట్‌గా ఏసుకొని మెత్తగా ఆడించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెంతాకు చేదు తగ్గే కోసము కొంచెం నూనేసుకొని అలాగా లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ డైరెక్ట్‌గా ఏసినామనుకోండి పిండిలోకి పసరు వాసన, లైట్‌గా చేదు తగులుతుందనమాట. అందుకోసం ఇలాగా లైట్‌గా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వేయించుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీకేసుకున్నాం కదా శనగబ్యాళ్ళనేసి, అది ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని ఇంక 1 బై 1 అన్నీ వేసుకుంటూ పిండి కలుపుకోవడమే. కొంచెం పసుపు, అలాగే ఇది జీలకర్ర పొడి అనమాట వేయించి కొట్టి పెట్టినది. ధనియాల పొడి, కారం పొడి తగినంత వేసుకోండి. పిల్లలు తినేటట్లయితే కొంచెం తక్కువే వేసుకోండి. అలాగే సాల్ట్, ఇది కలోంజి, ఇది ఒక 1/4 స్పూన్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఈ కలోంజి వచ్చేసి బీపీకి, షుగర్కి, హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా. అలాగే వచ్చేసి ఇది వామ్ అనమాట. అది కూడా కొంచెం తీసుకొని ఇలా నలిపేసుకుంటున్నాను. ఇది అరగదు అనే సమస్య లేదండి. వామ్ వేసాము, అలాగే ధనియాల పొడి వేసాము, ఇవన్నీ వేస్తున్నాం కదా, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇందులో బాగా కొంచెం చేదనిపించుకోకుండా అక్కడక్కడ నువ్వులు తగలాలని చెప్పేసి తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని ఫ్రెష్ కొత్తిమీర అనమాట, అది కూడా కట్ చేసుకొని అంతా వేసి కలుపుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చేదు అనేది అనిపించదు. తినేటప్పుడు బాగా పటక్ పటక్ అని బాగుంటుంది. ఇలాగంతా కలుపుకున్నాక చూడండి, నీళ్ళు ఎక్కువ వేసుకోలేదు. మిక్సీకి ఎంత పట్టుకున్నానో అంతే అనమాట. గోధుమ పిండి మనకు ఎంత కాబడుతుందంటే కనీసము ఇంత మిశ్రమానికి 1.5 కప్పు వేసుకోవాలి. ఒకవేళ నీళ్ళు తక్కువ వచ్చిందనుకోండి, ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అవి కొంచెం దులిపేసుకోవచ్చు. 1.5 కప్పు గోధుమ పిండి అయితే గిన కరెక్ట్గా సరిపోతుంది మనం వేసిన మొత్తం మసాలా ఐటమ్స్కి. ఇలా చపాతీ పిండిలాగా చాలా గట్టిగా కలుపుకోవాలి. పూరీలు అని చెప్పినాను కదా, మెత్తగా ఉండకూడదు. ఇలా పక్కన పెట్టేసి కొద్దిసేపు అయినాక చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పూరీ ప్రెషర్తో కానీ లేదంటే గిన చెక్క మీద కానీ రుద్దేసుకోవాలి. కొంచెం మరీ మందం లేకుండా మరీ పల్చని లేకోకుండా మీడియంగా రుద్దుకుంటే గిన బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట పూరీలు. పొంగుతాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఒట్టివే తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇలాగన్నీ ఒత్తేసుకొని నూనె హైలో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ వేయించుకోవాలి. మామూలు మనం పూరీలు చేసుకుంటాం కదండి, సేమ్ అలాంటివే. కాకపోతే ఇది కొంచెం మసాలా శనగబ్యాళ్ళు అవి వేసాం కదా, బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ తినేటప్పుడు బాగా క్రంచీగా, ఉప్పగా, కారంగా. నేను ఒక టేస్ట్ చూపిస్తాను. మిగతావన్నీ అలాగే వేయించుకుంటే గిన బాగా పొంగుతూ వస్తాయండి. ఈ మసాలా పూరి మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి చూపిస్తున్నా కదా, బాగా పొంగినవి, బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట.
నేను పొద్దున్న చేసిన సీమంకాయ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి శనగిత్తనాల పొడి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. నేను ఇందులోకి ఏది మసాలా కర్రీ చేయలేదండి కాంబినేషన్కి. ఒట్టివే తినేయచ్చు అని చెప్పేసి లైట్గా నంజుకునేకుంటుందని సీమంకాయ చట్నీ పక్కన పెట్టి చూపిస్తున్నాను. అలాగే శనగిత్తనాల పొడి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.